దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ ప్రేక్షకులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతా బాగున్నారండి? ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నిత్యము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీరు చేసే ప్రతి పని నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సురక్షితముగా ఉంచాలని, తన యొక్క కాపుదల భద్రత మీ కుటుంబాలకు దయచేయనట్లు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథము నుండి మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. పాపము అనే మాట మీద, అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. పాపము అంటే ఏమిటి? దేవునికి విరోధమైనటువంటి పని పాపం. పాపం చేసే ప్రతి వాడిని కూడా దేవునికి విరోధి, దేవునికి శత్రువగును. పాపానికి ఎవరైతే దాసులు అవుతారో, పాపమును విడిచిపెట్టలేక ఎవరైతే ఉంటారో, అటు వారందరూ కూడా దేవునికి విరోధమైనటువంటి బ్రతుకును కలిగి జీవిస్తా ఉన్నారు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. పాపమునకు దాసులు కాకూడదు. నీవు పాపంలో పడిపోయి పాప ఊబిలో నుండి బయటికి రాలేని స్థితిలో ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యాన్ని విను. దేవుడు తప్పకుండా నిన్ను ఆ పాపమును విడిపిస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకే. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులందరూ కూడా పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి పాపమునకు ఎవరైతే దాసులుగా ఉంటారో అటు వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. మరి ఆనాడు, ఆది కాలం నాడు అవ్వ ఆదాముల గురించి మనం తెలుసుకున్నట్టయితే వాళ్ళు దేవునికి విరోధమైనటువంటి బ్రతుకును బ్రతికారు. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. చక్కగా ఏదైనా తోటలో ఎంతో సంతోషంతో ఆనందంతో ఉన్నారు. అదే రీతిగా వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నింటిలో మరి అన్నిటిని తినవచ్చును, కానీ ఒక చెట్టు ఫలవృక్షాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆ సర్పము అనగా సాతానుడు, మరి పురుషుడు దేవుని యొక్క స్వరూపము ధరించినట్టు వాడిగా ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క మాటకు విధేయుడిగా ఉన్నాడు కాబట్టి, స్త్రీ మరి లొంగిపోయే స్వభావం కలిగిన కాబట్టి సాతానుడు ఎవరితో చెప్తే ఇటు మాయలో పడతారో, ఇటు వాటిని ఎవరైతే చేయాలంటే ఈ అవ్వను పట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి ఆదాముతో మాట్లాడకుండా మొట్టమొదటిగా అవతో మాట్లాడటం జరిగింది. దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ ఫలవృక్షాలన్నింటిని తినవచ్చు, కానీ ఈ యొక్క మరి ఫలవృక్షాన్ని తినకూడదని చెప్పాడు కదా, మీకు ఇది తింటే మీరు చనిపోతారు అని చెప్పేసి చెప్పాడు కదా. కాబట్టి మీరు ఇట్టి ఫలాన్ని తినకూడదని చెప్పాడు కాబట్టి తింటే మీరు మంచి తెలివిగలవారు అవుతారు, గొప్పవారు అవుతారు అని చెప్పేసి రకరకములుగా ఆ యొక్క అవ్వను మరి మాటల్లో పెట్టి ఆ యొక్క పండును తినేటట్టు చేసింది. తినబట్టి ఆ పండు తిని తన యొక్క భర్త ఆదాము కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు మొట్టమొదటిగా దేవునికి ఆజ్ఞను
అతిక్రమించారు కాబట్టి పాపము చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళను దేవుడు ఏదైనా తోట నుండి బయటకు పంపడం జరిగింది. నేను స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో పాపం అంటే ఇక లోకానుసారంగా మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. ఏమంటే పాపం అంటే మరి వ్యభిచారం అనుకుంటారు. వ్యభిచారమే. వ్యభిచారం ఒకటే కాకుండా మరి పాపం అంటే ఏమిటో కొన్ని విషయాలు మనం చదువుకుందాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచన భాగం చూసుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము చూసుకున్నట్లయితే, మేలైనది చేయ నెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగును. చూడండి, పాపం అంటే వ్యభిచారం అనుకుంటున్నారు. మేలు చేయకపోవటం కూడా పాపమే, దేవునికి విరోధమైన పనే. దేవునికి ఆజ్ఞను అతిక్రమించినట్టు వారు అవుతారు. మేలు చేయటం తెలుసు కానీ చేయరు. దేవుడు నిన్ను ఆశీర్వదించి బహుగా దీవించి ఆశీర్వదించి అన్ని అనుగ్రహిస్తే వాటిని నీ ఒక్కడవే అనుభవిస్తూ, నీ కుటుంబం మాత్రమే అనుభవిస్తూ సంతోషంగా ఉంటూ ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారికి కష్టాల్లో నువ్వు కూడా మరి నీ యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ వారికి కూడా మేలు చేసిన వ్యక్తిగా ఉంటూ ఉన్నావా లేదన్నది ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వాడు అవుతావు. మేలు చేయకపోతే దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేలైనది చేయనరి అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి అట్టి పాపమునకు దాసులుగా ఉండకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. చెప్పిన మాట, దేవుని యొక్క మాటను వినకపోవటమే పాపం. దేవుడు చెప్పాడు కదా, అవాదము తినకూడదని చెప్పినటువంటి పండును, ఆ యొక్క ఫలవృక్షం యొక్క పండును తిన్నారు, పాపం చేశారు, దేవునికి ఆజ్ఞను మీరారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనము చూసుకున్నట్లయితే ఆదాము హవ్వలు దేవునికి ఆజ్ఞను అతిక్రమించారు. అదే రీతిగా పాపము దేవునితో సహవాసమును పోగొట్టింది. వాళ్ళ పాపం చేయటం వల్ల దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అదే రీతిగా పాపము దేవుని సహవాసం పోగొట్టుకున్నారు. దేవుని యొక్క శాపాన్ని వాళ్ళు పొందుకున్నారు. పాపం చేయటం గల కారణం చేత, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా అతిక్రమించడం గల కారణం చేత వాళ్ళు దేవుని యొక్క శాపాన్ని పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పాపం అంటే ఏమిటో కూడా దేవుని వాక్యంలో కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచన భాగం, దేవునికి మొక్కుబడి చెల్లించకపోవటం కూడా పాపమే. దేవునికి మొక్కుబడి చెల్లించకపోవటం కూడా పాపమే. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే, కయ్యను అర్పణ అంగీకరింపలేదు. దేవుడు కయ్యేనుకు శాపం ఇచ్చాడు కదండి. భూమి మీద దిగులు పడుస్తూ దేశదిమ్మరవై ఇందు అనే ఒక శాపాన్ని తాను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి మొక్కుబడి చెల్లించలేదు కాబట్టి అటు శాపాన్ని తాను పొందుకున్నాడు. అదే రీతిగా మేలనేది చేయనరిగి కూడా అలాగ చేయకుండా ఉండటం పాపమే. ఇందా చెప్పుకున్నాం కదా ముందుగానే. కాబట్టి పొరుగు వారిని ప్రేమించే మనస్సు ఉండాలి. పొరుగు వారిని ప్రేమించకపోతే పాపం. ఒకడు దొంగల చేత కొట్టబడి పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి దొంగలకు చిక్కాడు. దొంగల చేత కొట్టబడి అతను దోసుకొని కొన ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. అదే రీతిగా ఆ మార్గాన యాజకుడు వచ్చాడు, అదే రీతిగా లేవీయుడు వచ్చాడు, అదే రీతిగా ఆ విధంగా ఆ యాజకుడు లేవీయుడు ఇద్దరు వెళ్ళిపోయారు. అతనికి మేలు చేయలేదు వాళ్ళిద్దరు కూడా. లూకా సువార్త ఆ 10వ అధ్యాయం 31 వచనం 32 వచనం చూసుకున్నట్టయితే, లూకా సువార్త 10వ అధ్యాయము 31
10వ అధ్యాయము 31, 32 వచనాలు చూసుకుందాం. 31, 32 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. వారు అతన్ని బట్టలు దోసుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేది. అతడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడిన చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతనికి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొడవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువు వారు చక్కని ఉపదేశాన్ని, ఆ ఉపమానాన్ని తెలియజేశారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి దొంగలేక చేతిలో చిక్కుకున్నాడు. వాడు ఇష్టానుసారంగా కొట్టి పడవేసి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయాడు. స్పృహ లేనటువంటి స్థితిలో అతను పడిపోయి ఉన్నాడు. ఆ మార్గంలో అక్కడ యాజకుడు వెళుతూ ఉన్నాడు. అతను ఆ మార్గం వెళుతూ అతను చూశాడు గాని అతను గురించి అతని ఊసు కూడా పట్టించుకోలేదు. అతనికి ఏదైనా సహాయం చేద్దామని చెప్పి ఆలోచన కలిగి ఉండలేదు. అతను ఆ మార్గాన అతను చూసుకుంటూ ప్రక్కకు వెళ్ళిపోయాడు. ఆ రెండో వ్యక్తిగా లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా ఆ యొక్క యాజకుడిలాగే ప్రక్కగా తన యొక్క దారిని తాను వెళ్ళిపోయాడు తప్ప సహాయం చేయలేదు. ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలండి? కాస్త సహాయం చేసినట్టు మనసు కలిగి ఉండాలి. కాబట్టి కాస్త మంచినీళ్ళు ఇవ్వటము, లేకపోతే హాస్పిటల్కు తీసుకువెళ్ళటము, ఏదో ఒకటి చేయాలి. కానీ ఏమీ చేయకుండా వాళ్ళిద్దరు కూడా వారి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రక్కగా వెళ్ళిపోయారు తప్పితే సహాయం చేసే మనసు వాళ్ళకు ఎన్నడూ కూడా లేదు. దీని స్తోత్రం, హల్లెలూయా. అయితే మంచి సమరయుడు వచ్చాడు. ఈ సమరయుడు మంచి సమరయుడు, మంచి మనసు కలిగిన వాడు సమరయుడు. మన ప్రభువారు మంచి సమరయుడు. కాబట్టి సమరయుడు వచ్చాడు. అతను ఏం చేశాడంటే ఆ యొక్క వ్యక్తిని చూసి జాలిపడ్డాడు, బాధపడ్డాడు. ఎంతో మరి అతనికి సహాయం చేయాలని మంచి మనసు కలిగి ఉన్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మనసు అండి! ఆ సమరయుని యొక్క మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. సహాయం చేసే మనసు కలిగి ఉండాలి, మేలు చేసే మనసు కలిగి ఉండాలి. ఇతరులకు కీడు చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉండకూడదు. నీవు ఎలా ఉంటున్నావు? ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉన్నావా? ఇతరులకు కీడు చేసే మనసు కలిగి ఉన్నావా? దేవుని యొక్క ఆజ్ఞను మీరేటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవునికి బిడ్డగా ఉండాలనుకున్నట్లు నువ్వు తప్పకుండా సహాయం చేసే మనసు కలిగి ఉండాలి, మేలు చేసే మనసు కలిగి ఉండాలి. మేలు చేయగల శక్తి సామర్థ్యాలు దేవుడికి ఇచ్చాడు, నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు. వాటిలో నువ్వేం చేయాలి? చేయగలిగినట్టు సహాయం ఇతరులకు చేయాలి. కష్టంలో ఉన్నవారిని, నష్టంలో ఉన్నవారి, బాధలో ఉన్న వారిని ఆదుకోవాలి. చేతనైన మట్టుకు ఉన్నదానిలోనూ కలిగిన దానిలోనే నువ్వేం చేయాలి? సహాయం చేసి మనసు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా నీపై కుమ్మరిస్తాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మంచి సమరయుడు. వీళ్ళలో ఎవరు మంచివాళ్ళు? ఈ ముగ్గురులో చెప్పండి. యాజకుడు మంచివాడా? లేవీయుడు మంచివాడా? సమరయుడు మంచివాడా? సమరయుడు మంచివాడు. ఎందుకంటే అతను చక్కగా తీసుకుని వెళ్ళి ఆ యొక్క పూటకోళవాని ఇంటి దగ్గర కూర్చుని పెట్టాడు, తనకు కావాల్సిన పరిచర్య చేశాడు. ఎంత మంచి మనసు! ఈ దినాలు చూస్తామంటే కష్టాల్లో ఉన్న వారిని ఎవరో కూడా పట్టించుకోకుండా, సహాయం చేసే మనసు లేకుండా, వాళ్ళ స్వభావం మరి సాతానిక స్వభావం కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు, ప్రేమ లేని వారుగా ఉంటూ ఉన్నారు. ఇరుగు పొరుగు వారిని ప్రభువారు ప్రేమించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు సెలవిస్తే అటు ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉన్నావా? ఇతరులకు మేలు చేసే మనసు కలిగి ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. దేవునికి విరోధమైన మనసు కలిగి ఉన్నావా? దేవునికి ఆజ్ఞను మీరేటువంటి మనసు కలిగి ఉన్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఆశీర్వాదం నిండుగా మెండుగా పొందుకోవాలనుకున్నట్లయితే, దేవునికి ఆజ్ఞను మేరకుండా ఆయన యొక్క మార్గాన్ని నడుచుకోవాలని, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలని నీలో ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు ఇతరులను ప్రేమిస్తావు, ఇతరులకు మేలు చేస్తావు, ఇతరుల గురించి పట్టించుకుంటావు.
సహాయం చేసే మనసు నీలో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సమరయుడు మంచివాడిగా ఉన్నాడు. నీవు కూడా అట్టి సమరైన మనసు కలిగి ఉండు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, మేలుతో నింపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచన భాగం చూసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచన భాగం చూసుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునడి. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు జాలిగల మనస్సును, ప్రమాదంలో ఉంటే మనం ఏం చేయాలి? జాలి తెలవాలి. కష్టంలో ఉంటే మనం వారిని చూసి నవ్వకూడదు. ఈ దినాలు చూస్తామంటే మేలు చేయకుండా కూడా వాళ్ళని చూసి నవ్వేవారు అనేక మంది ఉన్నారు. వాళ్ళ గురించి అనేక రకములుగా మాట్లాడుకునేవారు ఈ దినాల్లో ఉన్నారు. కష్టంలో ఉన్న వారిని చూసి, బాధల్లో ఉన్న వారిని చూసి, ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారిని చూసి వీళ్ళు సంతోషించే వారిగా ఉంటున్నారు ఈ దినాలు చూస్తా ఉంటే. మనము అలాంటి చెడు మనస్సును కలిగి ఉండకూడదు. మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోమని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే పాపం అంటే ఇంకొకటి చూసుకుందాం. దురాశ కూడా పాపమే. దురాశ కూడా పాపమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచన భాగం చూసుకుందాం. దురాశ గర్భము ధరించి పాపమును కనును, కనగా పాపం పరిపక్వమైన మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దురాశ, ఆశ, దురాశ దుఃఖానికి చేటు. మనం చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటాం, మీకు అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. బంగారు బాతు కథ. ప్రతినిత్యం కూడా బంగారు గుడ్డు పెట్టేది, బంగారం లాంటి గుడ్డు పెట్టేది. దాన్ని నమ్ముకుని చక్కగా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆశ ఎక్కువైపోయింది, దురాశ ఎక్కువైపోయింది. దీన్ని కోసినట్లయితే దాని కడుపులో ఉన్నటువంటి గుడ్లన్నింటినీ కూడా ఒకే రోజు వాటిని అమ్ముకున్నట్లయితే నేను పెద్ద కుబేరుని అయిపోతాను, గొప్ప ధనవంతుని అయిపోతాను, అందరిలో ఉన్నవాడిగా ఉంటాను అనే ఒక దురాశ తనలో పుట్టింది. అట్టి దురాశ వలన అతను ఏం చేశాడు? ఆ బంగారు బాతుని ఏం చేశాడు? కోసాడు. ఆ పొట్ట చేల్చగా ఏమైంది చెప్పండి? నిత్యము కూడా ఒకే గుడ్డు పెట్టేది. కోడి ఏం చేస్తుంది చెప్పండి? నిత్యం కూడా ఒకే గుడ్డు పెడుతుంది కదా, ప్రతిరోజు కూడా గుడ్లు పెట్టే సమయంలో. అదేవిధంగా ఆ బాతు కూడా నిత్యం కూడా ఒక గుడ్డు చక్కగా బంగారు గుడ్డు పెట్టేది. చక్కగా అనేకమైనటువంటి అవసరాలు తీర్చుకునేవాడు. దురాశతో కోసాడు, ఒకటే ఉన్నది. ఆ యొక్క బంగారు బాతు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నది. దురాశ దుఃఖానికి చేటుగా తాను ఏడుస్తూ దిగులుతూ బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి దురాశ ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారు కూడా పాపం చేసినట్టు వారు అవుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దురాశ కలిగి ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు అవుతుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపానికి దాసులుగా ఉండకూడదు. దేవునికి ఆజ్ఞను ఎవరైతే మేరతారో, దేవునికి ఆజ్ఞలు ఎవరైతే అతిక్రమిస్తారో అట్టి వారందరూ కూడా పాపం చేసినట్టు వారు అవుతారు. పాపం చేసి దేవుని యొక్క మనస్సును బాధ పెట్టకూడదు. దేవునికి ఇష్టడుగా జీవించాలి, దేవుని బిడ్డగా జీవించాలి. దేవుని పరిచే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డగా ఉంచుకున్నావా? మరి యొక్క సాతాను యొక్క కబంధహస్తంలో చిక్కుకొని ఉన్నావా? పాపం చేసే ప్రతివాడు కూడా అపవాది సంబంధి. అపవాది అనగా సాతానుడు. ఆ సాతాను యొక్క కబంధహస్తాల్లో చిక్కుకొని పాపం నుండి విడిపింపబడలేకపోతూ ఉన్నావా? ఆ యొక్క పాప ఊబిలో నుండి బయటకు రాలేకపోతూ ఉన్నావా? అయితే ప్రార్థన చేసుకో. ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు నీ పాపాలను కూడా క్షమించడానికి, నిన్ను పాపము నుండి విడిపించడానికి, పాప క్షమాపణ అధికారం కలిగిన వాడే పరలోకం నుండి భూమికి ఎత్తించినటువంటి దేవుడు. ఆయన రక్షించే దేవుడు, భక్షించే దేవుడు కాదు. యేసయ్య
ఆయన నమ్ముకో, తప్పకుండా నీ పాపాలన్నీ కూడా కడిగి వేస్తాడు. యేసు యొక్క రక్తంలో నీ పాపములన్నీ దేవుడు కడిగి వేస్తాడు. కడిగి వేసి నేను శుద్ధుడిగా మీ యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తాడు. దేవుడు మంచి మనసునిస్తాడు. ప్రేమ, దయా, కనికరం కలిగిన మనసునిస్తాడు. కఠిన హృదయాన్ని తొలగిస్తాడు, తీసివేస్తాడు. ప్రేమ, దయా, కనికరం కలిగిన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, దేవునికి ఆజ్ఞను మేరకుండా దేవునికి ఇష్టమైన బ్రతికే స్థితిలో నిన్ను ఉంచుతాడు దేవుడు. దీని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎన్నడూ కూడా దేవునికి ఆజ్ఞ అన్నడు కూడా మేరకూడదు. ప్రార్థనకు పోకపోవడం కూడా దేవునికి ఆజ్ఞను మరి మీరినట్లు వారు అవుతారు. దేవుని సంధికి వెళ్ళి మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలు అర్పించకపోవడం కూడా పాపమే. దురాశ కూడా పాపమే. మేలు చేయకపోవడం కూడా పాపమే. కాబట్టి నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎట్టి మనసును కలిగి ఉన్నావో ఒకసారి నీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకో. దేవునికి ఇష్టమైనటువంటి స్థితి, మనస్సు, మంచి మనసు కలిగి ఉన్నావా? ఆ యొక్క ఆజ్ఞలను, దేవునికి ఆజ్ఞలను విడిచిపెట్టకుండా దేవునికి ఆజ్ఞలను మనం గైకొనేటువంటి వారిగా ఉండాలి. దేవుడు ఇష్టపడాలంటే, నిన్ను దేవుని బిడ్డగా నిన్ను ఏర్పాటు చేసుకోవాలంటే, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడిచినట్లకు దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వాదంతో నింపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒకవేళ పాపానికి దాసుడివై లోకముతో సహవాసం కలిగి ఆ యొక్క పాపమును విడిపింపబడలేక పాప ఊబిలోనే పడిపోయి నువ్వు జీవించినట్టే నువ్వు మరణం పొందుతావు. పాపానికి జీతం ఏంటండి? మరణం. అట్టి మరణాన్ని నువ్వు తప్పకుండా పొందుకుంటావు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టు, దేవునికి దాసుడిగా, దేవుని బిడ్డగా, పాపానికి దాసుడిగా కాకుండా దేవుని యొక్క బిడ్డగా, ఆయన యొక్క దాసుడిగా నువ్వు జీవించు. తప్పకుండా దేవుడు నిన్ను అత్యధికమైన మేలుతో నింపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి ఘోరమైనటువంటి వ్యక్తిని, ఘోరమైన పాపము చేసినట్టు వ్యక్తిని దేవుడు విడిపించాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ దేవుడు ఏం చేశాడు? లూకాసు వార్త 18వ లూకాసు వార్త 10వ అధ్యాయము చూసుకుందాం. ఇక్కడ పరసయుడు, సుంకరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్రార్థన చేయుటకు ఇద్దరు వ్యక్తులు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచన భాగం నుండి చదువుకుందాం. ప్రార్థన చేయుటకు ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళి, వారిలో ఒకడు పరసయుడు, ఒకడు సుంకరి. పరసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, విచారణలను, ఇతరుల వల్ల మనుషులనైనను ఈ సుంకర వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకర దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి ఎత్తుటికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. దేని స్తోత్రం, హల్లెలూయా. యొక్క నీతివంతమైనటువంటి ఉపమానం ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు, సుంకరి, పరసయుడు, దేవునికి మందిరానికి వెళ్ళారు. అయితే వీళ్ళల్లో పరసయుడు నిలుబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్ల ఇతను ఏమనుకున్నాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. నేను మంచివాణ్ణి, నేను ఏ పాపం లేని వాడిని, ఏ దోషం లేని వాడిని, ఏ దొంగతనం చేయనటువంటి వాడిని, ఏ అన్యాయం చేయనటువంటి వాడిని, నేను ఎట్టి వ్యభిచారం కూడా నేను చేయలేదు. అదే రీతిగా ఈ యొక్క మనుషులందరిలో నేనే గొప్పవాడిని. అదే రీతిగా తనతో పాటు ఉన్నటువంటి సుంకర్తో కూడా, సుంకర్ని గురించి కూడా చెబుతూ, ఈ సుంకర వలన ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. చూడండి, తను తాను హెచ్చించుకుంటా అన్నాడు ఇక్కడ పరసయుడు. దేవుని యొక్క దృష్టిలో ఎవరైతే తగ్గించుకుంటారో, తగ్గింపు మనసు కలిగి ఉంటారో అటు వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పరసయుడు తను తాను హెచ్చించుకున్నాడు కాబట్టి అతను నీతిమంతుడిగా తీర్చబడలేదు. అక్కడ చూసుకుంటే సుంకర మాత్రము ఆ మందిరానికి వెళ్ళాడు, దేవుని యొక్క దేవాలయం ముందు నిలబడ్డాడు. అయితే మందిరం లోపలికి కూడా వెళ్లకుండా వెలుపల భాగంలో ఉండి, అదే రీతిగా ఇక్కడ
పరసీయుడు ఏం చేస్తాడు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించి, నేను స్తోత్రం హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు 10వ భాగాన్ని దేవునికి ఇస్తూ ఉన్నావు. అదే రీతిగా అనేకమైన అర్పణలు అనేక రకములుగా దేవునికి సన్నిధిలో సమర్పిస్తా ఉన్నావు. కానీ నీవు గనక హెచ్చింపు స్వభావం కలిగినట్లయితే అట్టి మరి అర్పణను దేవుడు అంగీకరించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొంతమంది దేవుని సన్నిధిలో మాకంతే గొప్పవారు ఎవరు లేరు, మేము మంచి ప్రార్థనా పరులము, మేము బాగా ప్రార్థన చేస్తాం, వాళ్ళు పాపులు, వీళ్ళు పాపులు, వాళ్ళు దోషులు, వాళ్ళు అవినీతి పరులు అని చెప్పి ఇతరులను వేలెత్తి చూపిస్తా ఉంటారు. అలాంటి స్వభావం కూడా మనము కలిగి ఉండకూడదు. ఎవరి పాపానికి కారణం వాడే. మరి కాబట్టి అటు పాపాన్ని విడిపించాలన్నా గానీ పాపానికి శాపం పొందుకోవాలన్నా తనకు తానే పొందుకుంటాడు దేవుని యొక్క ఆ శాపాన్ని. కాబట్టి ఇతరులను మనం వేలెట్టి చూపించిన వారిగా ఉండకూడదు. దీని స్తోత్రం హల్లెలూయా. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా చూడనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క సుంకరి ఏం చేశాడంటే రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ఆ గుండెలో బాదుకుంటూ ఉన్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. దేవా, నేను ఘోరమైనటువంటి పాపిని, నన్ను కరుణించు ప్రభువా, నన్ను పాపము నుండి విడిపించు ప్రభువా, నేను పాపిని, దోషిని, అవినీతి పరుణ్ణి అని చెప్పేసి తను తానుగా తగ్గించుకొని తగ్గింపు మనసు కలిగిన వాడే, తగ్గింపు స్వభావం కలిగిన వాడే దేవుని యొక్క సన్నిధిలో తాను దేవుని యొక్క ఎదుట, దేవుని యొక్క దేవాలయం ఎదుట దేవునికి తను విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఎవరి ప్రార్థన వారి ఇరువురి యొక్క ప్రార్థనలో దేవుడు విన్నాడు. సుంకరి నీతిమంతుడిగా ఉన్నాడా? తీర్చబడి వెళ్ళాడా? పరసయుడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడా? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. కాబట్టి హెచ్చింపు స్వభావం కలిగినటువంటి ఆ పరసయుడు మరి అవినీతిపరుడుగానే మిగిలిపోయాడు. దేవునికి విరోధమైన మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే హెచ్చింపు మనస్సు ఉన్నది. ఈ దినాలు చూస్తా ఉంటే ఆస్తులను చూసి, అంతస్తులను చూసి, డబ్బులు చూసి, అధికారాన్ని చూసి, అదే రీతిగా ఉద్యోగాలను చూసి, అదే రీతిగా అనేక రకమైన అధికారాన్ని చూసి కూడా మనుషులు కూడా మేమంతా గొప్పవాళ్ళం, వాళ్ళు ఏమి లేనట్టు వారు అని ఇతరులను తీసివేసే స్వభావం కలిగిన వారుగా, వాళ్ళకు వాళ్ళే హెచ్చింపు స్వభావం కలిగిన వారుగా ఉంటున్నారు. అట్టి వారందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో వ్యర్థులే. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి ఈ సుంకరి దేవుని యొక్క కరుణను పొందుకున్నాడు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడు. ఆ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. కాబట్టి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని దీనికి వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. కాబట్టి పాపము చేసేటప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా ఈ సుంకరిని క్షమించినట్లయితే, సుంకరి చేసిన తప్పిదాలను ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో నీవు కూడా పాపం కలిగినటువంటి స్త్రీగా ఉన్నావా, పాపం కలిగినటువంటి పురుషుడిగా ఉన్నావా, పాపం కలిగినటువంటి యవనుడిగా, యవనస్త్రాలుగా ఉన్నావా? అయితే ఈ క్షణం దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టు, ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ యొక్క తప్పిదములన్నీ కూడా క్షమిస్తాడు. నీ పాపములన్నీ క్షమించి నిన్ను శుద్ధుడిగా, పవిత్రుడిగా చేస్తాడు. ఆయన బిడ్డగా నేను అంగీకరిస్తాడు. నిన్ను తన బిడ్డగా అంగీకరించి నీకు రక్షణను అనుగ్రహిస్తాడు. నిన్ను రక్షించడానికి, పాపం నుండి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి ఆయనకు ప్రార్థించు, తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నేను స్తోత్రం హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక ఉపమానం ఉన్నది. పాపం చేత పట్టబడిన స్త్రీని ఆ యొక్క మరి పరసీయులు, శాస్త్రులు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ప్రభువారి దగ్గర తీసుకుని వచ్చారు కదా. తీసుకొని వచ్చినప్పుడు ప్రభువారు ఏం చేస్తా ఉన్నారు? ఆ సమయంలో వేలుతో కింద రాసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసినట్టు వ్యక్తిని చంపాలి. కాబట్టి ఆ యొక్క పాపం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీని, పాపం చేసినటువంటి వ్యక్తి, ఆ యొక్క వ్యభిచారం చేసినటువంటి ఆ పాపపు స్త్రీని పట్టుకొని ప్రభు చెంతకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతూ అన్నారు, ప్రభువారు ఏమి తీర్పిస్తారు, ప్రభువారు ఏమి న్యాయం చేస్తారు? ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేసినట్టు వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఈ స్త్రీని మనం అందరం కూడా చంపాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా, పిల్లలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి అందరం కూడా రాళ్లతో దేవుని దగ్గరకు వచ్చారు, ప్రభువారి దగ్గరకు వచ్చారు. వచ్చి ప్రభువా, మరి పాపం చేత పట్టబడినటువంటి ఈ స్త్రీని నీ దగ్గరకు తీసుకుని వచ్చావు. నీ యొక్క
మరి న్యాయం ఏంటి, నీ యొక్క తీర్పు ఏంటి అని చెప్పేసి ఆ పరిసయ్యులు శాస్త్రులు అందరూ కూడా అడిగారు ప్రభువారిని. ప్రభువారు ఏమి మాట్లాడకుండా తలకాయ ఉంచుకుని చక్కగా ఆ కింద వ్రాస్తూ ఉన్నారు. పాపం చేత పట్టబడిన స్త్రీ ఒక దోషిగా, అవినీతి పరురాలుగా, అదే రీతిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేసినట్టు స్త్రీగా, వ్యభిచారం చేసినటువంటి స్త్రీగా, ఇక తల ఎత్తుకోలేని స్థితిలో వాళ్ళందరూ ఎదుట నిలబడింది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, అట్టి పాపం చేసినట్టు వ్యక్తిని దేవుడు క్షమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువారు ఒకటే మాట అన్నారు. బైబిల్లో చూసుకున్నట్టయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ యొక్క పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా మీలో పాపము లేనివాడు, ప్రభువారు అన్నారు, మీలో పాపము చేయనటువంటి వాడు, పాపము లేనట్టు వాడు, ఏ దోషము లేనట్టు వాడు మొట్టమొదటిగా ఆమె రాయివేయండి అని చెప్పేసి ప్రభువారు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఎప్పుడైతే ప్రభువారు అడిగారో వాళ్ళ హృదయాలను వాళ్ళు పరిశీలన చేసుకున్నారు. వాళ్ళ యొక్క అంతరంగాలను వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకున్నారు. చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా పాపం చేసిన వారికి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకమైన మనస్సును కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా పాపానికి దాసులుగా ఉన్నారు కాబట్టి, దేవునికి ఆజ్ఞను మీరినట్టు వారికి ఉన్నారు కాబట్టి, వెంటనే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా అక్కడ పడవేసి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభువారు తలెత్తి పైకి చూస్తే ఒక వ్యభిచారం చేత పట్టబడినట్టు ఆ స్త్రీ మాత్రమే ఉన్నది. అమ్మా, ఎవరు నేను శిక్షింపలేదా? నీకెవరు కూడా మరి తీర్పును ఇవ్వలేదా? నిన్నెవరో ఏం చేయలేదా? నిన్నెవరో మరి మాట్లాడలేదా నీ గురించి అని చెప్పేసి ప్రభువారు అడిగారు. ఎంతో దీన మనసుతో చేసిన తప్పిదాన్ని బట్టి ప్రభువును తలంచుకొని ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నది. అమ్మా, ఒకటే మాట చెప్పారు ప్రభువారు, ఇక పాపము చేయకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు అయితే ఏదో చేసావు తప్పిదాలు, దేవునికి వ్యతిరేకంగాను జీవించావు, దేవునికి వ్యతిరేకమైన పని చేసావు, పాపం చేసావు, దోషురాలుగా ఇక్కడికి రాబడ్డావు, వచ్చావు. అట్టి శిక్షను నేను కూడా నీకు వేయను, నిన్ను రక్షిస్తాను, నిన్ను పాపము నుండి విడిపిస్తాను, ఇక నువ్వు ఇక్కడ నుండి పాపం చేయకు అని చెప్పేసి ఆమెకు దేవుడు చక్కని తన యొక్క జీవితాన్ని మార్చే మాటను దేవుడు ప్రభువారు పలికారు. వెంటనే తాను పాపము నుండి విముక్తురాలుగా ఉండి విముక్తిని పొందుకొని తాను తిరిగి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, అందరూ పాపం చేశారు ఈ లోకం చూస్తా ఉంటే. కానీ తెలుసుకోవాలి, చేసిన తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నట్టు దేవుడు తప్పకుండా క్షమించి నిన్ను ఆ పాపము నుండి విడిపించి పాప క్షమాపణ అనుగ్రహించి ప్రభు యొక్క ఆ కలవరిశిలో ప్రభువారు కార్చినటువంటి రక్తంలో నీ యొక్క పాపములన్నీ కూడా కడిగి వేసి నిన్ను, నీ ఆత్మను, నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసి నిన్ను మంచి బిడ్డగా నిన్ను ఆయన తీర్చిదిద్దుతాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్టయితే ఈ క్షణమందే ఆయనకు నువ్వు నీ హృదయాన్ని ఇచ్చినట్టు దేవుడు తప్పకుండా నేను శుద్ధురాలుగా చేసి, పవిత్రాలుగా చేసి నీ జీవితాన్ని ఆయన మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునికి ఇష్టలుగా, ప్రభు యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా మంచి సమరయుడుగా నువ్వు జీవించలాగిన ఆయన సహాయం చేస్తాడు. మంచి ఆయనతో సహవాసం కలిగి మంచి స్నేహితుడిగా నీతో ఉంటాడు ప్రభువారు. కాబట్టి పాపానికి దాసులుగా అనడు కూడా ఉండకూడదు. పాపానికి దూరంగా పారిపోండి. ఆ యొక్క యేసుప్రభు గారు కూడా పాపానికి, పొతిఫెర భార్య పాపం చేయమని ఆమె వేధించినప్పటికీ కూడా తాను మాత్రం పాపములో పడలేదు, పాపానికి దూరంగా పారిపోయాడు. అట్టి మనస్సు నీవును కూడా కలిగి ఉండి ఇక నుండి అయినా నీ జీవితాన్ని మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి నీ జీవితాన్ని సుఖమయం చేసుకో. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పాపం నుండి విడిపిస్తాడు. కాబట్టి పాపము చేయటం వల్ల నువ్వు దేవునికి ఆజ్ఞను మీరినట్లు వాడవుతావు. కాబట్టి దేవునికి ఆజ్ఞను మేరకు మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడికి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యాన్ని విన్నటువంటి ప్రియ సహోదరుడా, ఈ క్షణమంది నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, దేవుని యొక్క దీవెనలు పొందుకో. దేవుని యొక్క ఆశీర్వాదంలో నిండుగా మెండుగా మీ కుటుంబాలకు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్న చిన్న వారి హృదయాలు ఫలింపజేయండి. ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మహిమ పొందగలని
యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.